ఈ రోజుల్లో పెట్టుబడుల దారిలో మనం చూసే కొత్త పరిణామం. ఇది కేవలం మన లాభాలు మాత్రమే కాదు, సమాజం, ప్రకృతి మరియు మా భవిష్యత్తు కోసం కూడా ఒక బలమైన మార్గం. అవును, మీరు అర్థం చేసుకున్నారు. ఈఎస్జీ ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుకుంటాం. ఈఎస్జీ అంటే ఎన్వైరన్మెంట్, సోషల్, గవర్నెన్స్. ఈ 3 పాదాలపై ఉన్న పెట్టుబడులే మన రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఈఎస్జీ ఇన్వెస్టింగ్ అనేది పర్యావరణం, సమాజం మరియు శాస్త్రీయ పాలన పైన దృష్టి పెట్టే పెట్టుబడులు. ఈ పెట్టుబడులు లాభం మాత్రమే కాకుండా సమాజాన్ని, ప్రకృతిని మరియు ప్రభుత్వాల పాలనను మెరుగుపరచడాన్ని లక్ష్యంగా ఉంచుతాయి. ఉదాహరణగా, కొన్ని కంపెనీలు సోలార్ ఎనర్జీని ఉపయోగిస్తాయి, వృద్ధి చెందిన వ్యవసాయ విధానాలు ఉపయోగిస్తాయి మరియు ఉద్యోగుల హక్కులపై సరిగా దృష్టి పెడతాయి. ఈ విధంగా మనం మాత్రమే కాదు, ప్రపంచాన్ని కూడా మెరుగుపరుస్తాం. 2025 నాటికి ఈఎస్జీ ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్స్ 12,000 కోట్ల రూపాయలు మార్క్ దాటాయి. యంగ్ ఇన్వెస్టర్స్ ఏజ్ 20 నుండి 35 ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎస్బీఐ కూడా కొత్త ఈఎస్జీ విధానాలను ప్రవేశపెడుతోంది. టాటా పవర్ సోలార్ విండ్ ఎనర్జీ ఎక్స్పాన్షన్, ఇన్ఫోసిస్ కార్బన్ న్యూట్రల్ బై 2030 విమెన్ ఫ్రెండ్లీ వర్క్ ప్లేస్, విప్రో స్ట్రాంగ్ గవర్నెన్స్ ఎన్వైరన్మెంటల్ ఫోకస్. ప్రస్తుతం భారత్లో కొన్ని విభాగాలు ఈఎస్జీ పెట్టుబడులలో అత్యధిక అవకాశాలను అందిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి: 1. రిన్యూవబుల్ ఎనర్జీ, సోలార్, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ. వాటిల్లో పెట్టుబడులు పెట్టడం నిజంగా భవిష్యత్తుకు పెద్ద లాభం. 2. సస్టైనబుల్ అగ్రికల్చర్, పర్యావరణ దృష్టితో వ్యవసాయ విధానాలు, జెనెటిక్ మాడిఫికేషన్ కింద ఉత్పత్తి అయ్యే ఆహారం. ఇన్ని రంగాలు కూడా ఈఎస్జీ పెట్టుబడులకు పెద్ద అవకాశాలు అందిస్తున్నాయి. 3. గ్రీన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీలు, అవి నేచురల్ వనరులను సురక్షితంగా ఉపయోగించడం. భారతదేశం కూడా ఈఎస్జీ మార్కెట్ను బాగా అంగీకరించింది. ఎస్బీఐ, సెబీ తాజా రెగ్యులేషన్స్ ప్రకారం లిస్టెడ్ కంపెనీలు ఇప్పుడు తమ ఈఎస్జీ ప్రదర్శనను ప్రతిపాదించాలి. అంతేకాకుండా పర్యావరణం, సమాజం, పాలన పైన కూడా ప్రభుత్వాలు ప్రత్యేక నిబంధనలు తీసుకుంటున్నాయి. భారత ప్రభుత్వం 2030 నాటికి 500 GW పునరుద్ధరణీయ శక్తి ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకుంది. అలాగే కంపెనీలు ఈఎస్జీ ప్రమాణాలపై అవగాహన పెంచేందుకు గ్రీన్ బాండ్లు వంటి వాటిని ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఈఎస్జీ నైపుణ్యాన్ని ప్రదర్శించే ముందస్తు కంపెనీలు కూడా ఉన్నాయి. 1. టాటా పవర్ సోలార్ మరియు విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతో. 2. ఇన్ఫోసిస్ కార్బన్ న్యూట్రల్ గా 2030 నాటికి మారడానికి కట్టుబడిన కంపెనీ. 3. విప్రో సంస్థాగత పాలనలో అత్యధిక ప్రాముఖ్యత. ఇప్పుడు మీరు కూడా ఈఎస్జీ పెట్టుబడులను ఎలా మొదలు పెట్టవచ్చో తెలుసుకుందాం. ఇండియాలో మీరు కనుగొనగల ఈఎస్జీ పెట్టుబడుల ఆప్షన్లు: 1. ఈఎస్జీ మ్యూచువల్ ఫండ్స్, ఎస్బీఐ ఈఎస్జీ ఫండ్, యాక్సిస్ ఈఎస్జీ ఎక్విటీ ఫండ్. ఈ ఫండ్స్ ను పరిశీలించవచ్చు. 2. డైరెక్ట్ ఈఎస్జీ స్టాక్స్, నిఫ్టీ 50 ఈఎస్జీ ఇండెక్స్ లో ఉన్న కంపెనీలను చూడండి. 3. రిస్క్ ఫ్యాక్టర్, ఇలాంటి స్టాక్స్ కొన్ని తక్కువ రిటర్న్స్ ఇవ్వవచ్చు, కానీ కాలంతో పాటు స్థిరమైన లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈఎస్జీ పెట్టుబడుల ద్వారా మీరు లాభం మాత్రమే కాదు, మన సమాజం మరియు పర్యావరణాన్ని కూడా మెరుగుపరుస్తారు. సుస్థిరమైన లాంగ్ టర్మ్ రిటర్న్స్, సామాజిక బాధ్యత గల పెట్టుబడులు మరియు ప్రకృతి పరిరక్షణకి భాగస్వామ్యం, ఇవన్నీ ఈఎస్జీ పెట్టుబడుల మేధస్సులో ఉన్నాయి. అయితే ఈఎస్జీ పెట్టుబడుల్లో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. 1. గ్రీన్ వాషింగ్, కొన్ని కంపెనీలు తమ ఈఎస్జీ ప్రమాణాలను పెంచి చూపిస్తుంటాయి, కానీ వాస్తవంగా అందులో పెద్దగా మార్పులు ఉండవు. 2. రీసెర్చ్ ముఖ్యం, కంపెనీల ఈఎస్జీ రిపోర్టులను సరిగా పరిశీలించడం చాలా ముఖ్యం. మీరు కూడా ఈ రోజు నుంచే ఈఎస్జీ ఇన్వెస్టింగ్ ను పరిశీలించండి. మీరు పెట్టుబడులు పెట్టే కంపెనీల ఈఎస్జీ ప్రదర్శన గురించి తెలుసుకోవడానికి వీలైనంత స్రవంతమైన మూలాలు మరియు సైట్లను చూడండి. నమస్కారం, మీరు కూడా సుస్థిరమైన పెట్టుబడులతో భారతదేశంలో వృద్ధిని సృష్టించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.